హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే మనకు టీఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించింది, ట్రైనింగ్ డేటు, అలాగే ఏ సెంటర్లకి టీఎస్ఎస్పి వాళ్ళు పంపిస్తున్నారు. మొత్తం నా దగ్గర 12-13 ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి లిస్ట్ అయితే రెడీ చేసుకుని ఉన్నా. తర్వాత వచ్చేసి ఏ సెంటర్ వాళ్ళని ఎక్కడెక్కడ షిఫ్ట్ చేస్తున్నారు నాకు తెలిసిన దాని ప్రకారం అయితే చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేయండి. తర్వాత డీటెయిల్స్ ఫస్ట్ చెప్తాను. మనకు టీఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించి ఇవ్వడానికి ఒక ట్రైనింగ్ సెంటర్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 500 మంది ఉంటే ఇంకో 100 మంది కొత్త వ్యక్తులు వస్తే ఆ ట్రైనింగ్ సెంటర్కి ఇంకా ఎంత బడ్జెట్ పెంచాలి అని చెప్పేసి ఈ 2-3 డేస్ అయితే బడ్జెట్ మీటింగ్ అనేది జరిగింది, ఓకేనా. జరిగి ఆ ట్రైనింగ్ సెంటర్కి ఎక్స్ట్రా క్యాండిడేట్స్ వస్తున్నారు కాబట్టి మళ్ళీ బడ్జెట్, ఎందుకంటే ఇప్పుడు 500 మెంబర్స్ అంటే వాళ్ళకి 1 మంత్కి ఇంత అవుతుందని చెప్పేసి వాళ్ళు బడ్జెట్ ఫస్ట్లో కేటాయించారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో 100 మెంబర్స్ ఎక్స్ట్రా వస్తున్నారు కాబట్టి ఆ 100 మెంబర్స్కి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ 100 మెంబర్స్కి ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి బడ్జెట్ ఇంకా ఎక్స్ట్రా ఎంత యాడ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం అయితే ఈ 2 రోజులు బ్యాక్ 2 డేస్ అయితే మొత్తం బడ్జెట్ మీటింగ్ అయితే జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే అన్ని పీటీసీలకి ఏంటంటే పీటీసీ అంటే ఈ ట్రైనింగ్ సెంటర్లకి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఎక్కడెక్కడ ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఎక్కడెక్కడ ఎలా సెట్ చేయాలి, ఎంత ఖాళీ ఉంది, ఎలా సెట్ చేయొచ్చు, మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత అయితే మనకి షిఫ్టింగ్ అనేది నేను వారం ముందే చెప్పిన, బట్ వారం ముందు ఎవరు నమ్మలే, నిజం కాదు అది ఇది అని చెప్పేసి కనుక్కున్నారు. బట్ ఇప్పుడు ఈ రోజు మ్యాక్సిమం మీకు అందరికీ ఒక క్లారిఫై వచ్చేసిన, ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి ఫోన్ చేసినా కానీ అందరూ నిజమే నిజమే అని చెప్పేసి మీకు ఒక అప్డేట్ అయితే తెలిసిపోయినాలి మ్యాక్సిమం. నేను ఈ విషయం నీకు వారం ముందు చెప్పిన, వారం ముందు చెప్తే లేదంట ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదంట అని చెప్పేసి చెప్పారు మీరు. నేను అదే చెప్పిన, ఏంటంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా అఫీషియల్ ఆర్డర్స్ రాలేదు, వస్తాయని చెప్పేసి ఆ రోజే చెప్పిన. ఇప్పటికైనా మీకు అర్థమయ్యి ఉంటుంది, ఓకేనా. సో ఫైనల్గా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో ఎంతెంత మందిని పంపిస్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తా. మొత్తానికి ఫైనల్గా ఎంత ఖాళీ ఉంది, లేదంటే దాంట్లో ఎంతమంది మన టీఎస్ఎస్పీ వాళ్ళు పడతారు అని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్పేస్తా. దాంతోపాటు ఈ చెప్తా ఉన్న ఈ డీటెయిల్స్తో పాటే ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఎక్కడెక్కడ అంటే షిఫ్ట్ అవుతున్నారు అది కూడా చెప్పేస్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ట్రైనింగ్ డేటు అది అన్ని డీటెయిల్స్ కూడా కంటిన్యూ ఫ్లోలోనే వచ్చేస్తాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే యూసఫ్గూడ, ఓకేనా. యూసఫ్గూడ నుంచి అయితే 150 మెంబర్స్ టీఎస్ఎస్పీ వాళ్ళు అయితే 150 మెంబర్స్ యూసఫ్గూడకి వెళ్తున్నారని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత నిజామాబాద్కి 100 మెంబర్స్, కరీంనగర్ 300. కరీంనగర్ 300 ఏంటంటే ఇది యాక్చువల్గా కరీంనగర్లో 230 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ డిటీసీలో. పీటీసీలో నియర్లీ 600-800 సంథింగ్ చేంజ్ ఉన్నారు. అది 1900 సంథింగ్ అది కెపాసిటీ అంట అది. సో ఇక్కడ కరీంనగర్లో డిటీసీలో ఉన్న వాళ్ళని పీటీసీలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. సో కరీంనగర్ మొత్తం డిటీసీ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోగానే ఆ 220 మెంబర్స్ ఉన్నారు, బట్ దాని కెపాసిటీ 300 వరకు మెయింటైన్ చేయొచ్చంట. సో కరీంనగర్ డిటీసీలో అయితే మొత్తానికి టీఎస్ఎస్పీ వాళ్ళు అయితే అక్కడ పంపిస్తున్నారు. తర్వాత మేడ్చల్ సంబంధించి ఏంటంటే అది మొత్తం కెపాసిటీ 500 అని చెప్పేసి నాకైతే అన్నారు, ఓకేనా. 500 అన్నారు. అక్కడ వచ్చింది ఏంటంటే అరౌండ్ 400 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు మేడ్చల్లో. అందులోంచి గర్ల్స్ని 150 మెంబర్స్ని వరంగల్ పంపిస్తున్నారు, ఇంకో 250 మెంబర్స్ని ఏమో అప్పగా అయితే పంపిస్తున్నారు, ఓకేనా. 150 మెంబర్స్ వరంగల్కి గర్ల్స్, 250 మెంబర్స్ అప్పగా పంపిస్తున్నారు. అప్పగా పంపించడం ఏంటంటే ఆల్రెడీ అప్పాలో గర్ల్స్ సివిల్ వాళ్ళు ఉన్నారు, ఏఆర్ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అప్పలో 8 వరకు గ్రౌండ్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ 8 గ్రౌండ్స్లో ఒకటి ఎస్ఐ వాళ్ళకి యూజ్ చేస్తున్నారు, ఇంకోటి ఏంటంటే సివిల్ వాళ్ళకి, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళకి అంటే 120-150 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకి మళ్ళీ ఇంకో గ్రౌండ్, ఆల్రెడీ 8 గ్రౌండ్స్లో 3 గ్రౌండ్స్ యూజ్ చేస్తున్నారు, ఇంకా 5 గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే అక్కడ యూజ్ చేస్తారు. అలాగే అకామిడేషన్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఏంటంటే మేడ్చల్ కూడా మొత్తానికి ఖాళీ అయిపోతుంది, 500 అనమాట రౌండ్ ఫిగర్ వేసుకుంటే. ఆ 500లో మన టీఎస్ఎస్పీ వాళ్ళని అయితే అడ్జస్ట్ చేయాలని చెప్పేసి, అంటే అక్కడ మొత్తం టీఎస్ఎస్పీ ఉంటారు మేడ్చల్లో 500 వరకు. తర్వాత నల్గొండ వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి కొంచెం క్లారిటీ రాలేదు, నల్గొండ వాళ్ళకి ఏ సెంటర్కి షిఫ్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. బట్ నల్గొండ కూడా మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేసి అక్కడ మెస్ వాళ్ళకు కూడా చెప్పారంట కొత్త వాళ్ళు వస్తారు అది అని చెప్పేసి. 450 మంది మొత్తం టీఎస్ఎస్పీ వాళ్ళు నల్గొండ వెళ్తున్నారు. నల్గొండ వాళ్ళని అంటే కొంతమంది ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మార్నింగ్ చూసుకుంటే కొండాపూర్లో ఏమన్నారంటే మార్నింగ్ సార్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏ డిస్టిక్ ఉన్నారో మీ డిస్టిక్లకి అయితే మీకు షిఫ్ట్ చేసి అక్కడే ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ మ్యాక్సిమం నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఓన్ డిస్టిక్లో అయితే ఎవరికి ట్రైనింగ్ ఇవ్వరు,
పక్క డిస్టిక్లో అయితే ఇస్తారు. సో ఇప్పుడు కొండాపూర్లో మార్నింగ్ మీ డిస్టిక్లోకి అయితే పంపిస్తామన్నారు. ఒకవేళ పంపిస్తే పంపించవచ్చు, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేం. కానీ అది ఓన్ డిస్టిక్ పంపిస్తారా పక్క డిస్టిక్ పంపిస్తారా తెలియదు. అలాగే నల్గొండలో ఉన్న 450 మెంబర్స్లో కూడా వాళ్ళని ఎక్కడెక్కడ షిఫ్ట్ చేస్తారు అనేది క్లారిటీ తెలియదు. బట్ ఆ 450 మెంబర్స్ ఖాళీ అయిపోగానే మనకు టీఎస్ఎస్పీ వాళ్ళకి సంబంధించి అయితే అక్కడికి పంపిస్తున్నారు. తర్వాత సైబరాబాద్లో 75 మెంబర్స్ టీఎస్ఎస్పీ వాళ్ళు వస్తారని చెప్పేసి అన్నారు. తర్వాత డీచ్పల్లి మొత్తం 500 మెంబర్స్ టీఎస్ఎస్పీ వాళ్ళు వస్తున్నారు అక్కడికి. బీచ్పల్లి మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు 10th బెటాలియం, 3rd బెటాలియం, 15th బెటాలియం అనేది మొత్తం ఖాళీ ఉన్నాయి. వాటి కెపాసిటీ మనం చూసుకున్నట్టయితే 10th బెటాలియం వచ్చేసరికి 450 మెంబర్స్, 3rd బెటాలియం వచ్చేసరికి 275, 15th బెటాలియం వచ్చేసరికి 225. ఓకేనా. ఈ 3 బెటాలియం ఫస్ట్ నుంచే మనకు ఖాళీగానే ఉన్నాయి. తర్వాత ఎస్పీఎఫ్ ఎవరైతే అమీన్పూర్ ఉంది కదా, అక్కడైతే 150 మెంబర్స్ టీఎస్ఎస్పీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ ఫెసిలిటీస్ రెడీ చేస్తున్నారు. అమీన్పూర్లో రెడీ చేస్తున్నారు, వరంగల్లో రెడీ చేస్తున్నారు. చాలా చోట్ల వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. బెడ్స్ రావడం బెడ్స్ రావడం, ఈ మిగతా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఇక మెస్ వాళ్ళకి చెప్పేయడం కానీ, ఇక కొన్ని ఫెసిలిటీస్ మొత్తం రూమ్ క్లీన్ చేయడం కానీ, చాలా ఫెసిలిటీస్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్పీఎఫ్లో దగ్గర 150 మెంబర్స్ కదా. కొండాపూర్లో మొత్తానికి షిఫ్ట్ చేస్తారని చెప్పింది కదా. కొండాపూర్ వాళ్ళని ఎక్కడెక్కడ షిఫ్ట్ చేస్తారనేది అంటే ఓన్ డిస్టిక్ అని చెప్పారు సార్ వాళ్ళు. బట్ ఓన్ డిస్టిక్ షిఫ్ట్ చేస్తారా పక్క డిస్టిక్ షిఫ్ట్ చేస్తారా అనేది మనకు ఒక చిన్న క్లారిటీ లేదనమాట. అది వాళ్ళకి ఈ 2-3 డేస్లో ఈ షిఫ్టింగ్ అనేది కూడా మ్యాక్సిమం 2-3 డేస్ మ్యాక్సిమం అంతే. ఇక ఈ సండే వరకు షిఫ్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. లేదంటే సండే హాలిడే కాబట్టి సండే రోజు పెట్టుకుంటే నాకు తెలిసి షిఫ్టింగ్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. వర్కింగ్ డేస్లో పెట్టుకుంటే ఏంటంటే క్లాసులు మిస్ అవుతాయి, గ్రౌండ్ మిస్ అవుతాయి అని చెప్పేసి ఉండొచ్చు. సో సండే వరకు అట్లా పెట్టుకుంటే సండే ఏంటంటే హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు పెట్టుకుంటే గ్రౌండ్ మిస్ అవ్వదు, క్లాసు కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసి సండే వరకు అయితే షిఫ్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ మొత్తం మనం అరౌండ్ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ చూసుకుంటే మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిన కదా యూసఫ్గూడ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మేడ్చల్, సైబరాబాద్, డీచ్పల్లి, 10th, 3rd, 5th బెటాలియం, ఎస్పీఎఫ్ సంబంధించి కొండాపూర్ సంబంధించి ఇవన్నీ చెప్పిన కదా. ఇవి అన్ని కౌంట్ చేస్తే మొత్తం 3665. ఓకేనా. 3665 మొత్తం ఖాళీలు అయితే ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్లో టీఎస్ఎస్పీ వాళ్ళు వెళ్ళడానికి. ఇంకా కొన్ని ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే మొత్తం మనకు 29 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. నేను చెప్పింది జస్ట్ 13 ఉన్నాయి. ఇంకా కొన్నిట్లో కూడా అడ్జస్ట్ చేసినా కానీ మనం ఈజీగా 4200 సంథింగ్ చేంజ్ ఉన్నాం. మనం మొత్తం సెలెక్ట్ అయింది మొత్తం 5010 కానీ మొత్తం ఫిల్ చేయలేదు. బట్ 4200, 300 అరౌండ్ ఉంటాం. అందులో మెడికల్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే 4200 అనుకున్నా కానీ ఇంకా 4600 మెంబర్స్ని ఈజీగా వేరే ప్లేస్లో అయితే ఈజీగా అయితే సెట్ చేయడానికి అవకాశం ఈజీగా కనిపిస్తూ ఉంది. ఓకేనా. టీఎస్ఎస్పీ సంబంధించింది. ఇంకోటి ఏంటంటే మొత్తం మ్యాక్సిమం అన్ని చోట్ల అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది, అన్నీ నడుస్తూ ఉన్నాయి. ట్రైనింగ్ డేట్ సంబంధించింది కూడా చెప్తాను చూడండి. టీఎస్ఎస్పీ ట్రైనింగ్ సంబంధించి చెప్తాను చూడండి. టీఎస్ఎస్పీ ట్రైనింగ్ డేట్ అనేది మ్యాక్సిమం మనకు ఫోన్స్ కానీ, కాల్స్ కానీ, మిగతా ఈ అన్ని డీటెయిల్స్ అనమాట. మనకు ఇప్పుడు ఈరోజు 14వ తారీఖు మీరు చూడండి. కాల్స్ ఆర్ మెసేజ్, ఎందుకంటే మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది, రెడీగా ఉండండి అని చెప్పేసి కాల్స్ కానీ మనకు మెసేజ్లు కానీ వచ్చే ఛాన్సెస్ 20 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఒకవేళ చెప్తాను చూడండి క్లియర్గా, 20కి 25 బిలో మనకు కాల్స్ కానీ మెసేజ్ వస్తే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే సార్ వాళ్ళు కన్ఫామ్గా ఇదే డేట్ అనేది మాత్రం చెప్పలే, బట్ రఫ్గా చెప్పారనమాట. ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇట్లా రఫ్గా చెప్పేశారు. అదేవిధంగా నేను కూడా చెప్తున్నా. ఓకేనా. 20-25 మధ్యలో కాల్స్ వస్తే మాత్రం మంత్ ఎండింగ్లో ఉంటుంది, లేకపోతే మాత్రం ఏప్రిల్ 1st వీక్. ఇక అదైతే ఇప్పుడు వరకు అయితే దాటదని చెప్పేసి మనకైతే సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఏప్రిల్ 1st వీక్ అనేది దాటదు, బట్ మంత్ ఎండింగ్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఒకటి ప్రాసెస్ ఇవన్నీ షిఫ్టింగ్ కానీ ఇవన్నీ తొందరగా జరిగితే మాత్రం మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయిపోయింది ట్రైనింగ్, లేదంటే 1st వీక్లో పోయింది అంతే. మనకి ఇక ఇంతకంటే ఎక్కువ ఏం జరగదు. ఓకేనా. ఎవరైనా రన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ట్రైనింగ్ డేట్ అనేది అర్థమైపోయింది కదా. ఇక ఎటువంటి దేనికైతే వెళ్ళకండి, కూల్గా అయితే ఉండండి, ప్రశాంతంగా ఉండండి. టీఎస్ఎస్పీ సంబంధించింది మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏ అప్డేట్ ఉన్నా కానీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటా. మీరైతే హ్యాపీగా ఉండండి. ఇప్పటి నుంచి ఏ టెన్షన్ అవసరం లేదు. అందరం అయితే మనం ట్రైనింగ్కి వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉంటాం. ట్రైనింగ్ కూడా ఇదే బ్యాచ్తో సివిల్ ఏఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే బ్యాచ్తో మన ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ
పిఆర్సీ వస్తే వాళ్ళతో పాటు మనకు కూడా అప్లికేబుల్ అయింది, సర్వీస్ కూడా యాడ్ అవుతుంది. అందరం మనం ఒకటే బ్యాచ్ లాగా అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే 2018లో కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే 9 మంత్స్ తర్వాత అయింది కాబట్టి సివిల్ ఆర్ వాళ్ళకి ఒక 1 ఇయర్ సీనియర్ అన్నట్టు, వీళ్ళు జూనియర్ అన్నట్టు అయిపోయింది. సర్వీస్ కానీ వాళ్ళకు ఆ టైంలో జరిగినాయి అంటే వాళ్ళు ఒక 1 ఇయర్ డిఫరెంట్ వచ్చిందనమాట వాళ్ళకి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు 21 బ్యాచ్ అనుకుంటే సివిల్ ఆర్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే 22 బ్యాచ్ అన్నట్టు అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పిన, ఓకేనా? ఆ విధంగా 1 ఇయర్ డిఫరెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఆర్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు కదా, వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ ఎప్పుడైతే ఆ ఇయర్ని వాళ్ళు ఆ బ్యాచ్ అని చెప్పేసి అంటారు. వాళ్ళది ఏంటంటే 2024లో కంప్లీట్ అయింది, నవంబర్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి సివిల్ ఆర్ వాళ్ళది, వాళ్ళని 24th బ్యాచ్ అని అంటారు. మనది ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 9 మంత్స్ ఆగి ఉంటే మనం 25లో కంప్లీట్ అయ్యేది. సో మనం 25 బ్యాచ్ అని చెప్పేసి జూనియర్ లాగా అయిపోయేటోళ్ళం. బట్ ఇప్పుడు మనం 9 మంత్స్ ఆగట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా సేమ్ అనమాట. సివిల్ ఎవరు ఒకటే నోటిఫికేషన్లో ఫిల్ అయినాం కాబట్టి ఒకటే నోటిఫికేషన్లో ఇక అందరం ఒకటే బ్యాచ్, అందరికి పిఆర్సీ వర్తిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే పిఆర్సీ వర్తిస్తుంది. అన్ని సర్వీస్ కానీ అన్ని ఎటువంటి ప్రాబ్లం కాదు. అందరం అయితే హ్యాపీగా అయితే మొత్తానికి అయితే ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎవరు ఏం టెన్షన్ పడకండి, కూల్గా అయితే ఉండండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ అప్డేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఇక మనం ట్రైనింగ్ వెళ్ళేంత వరకు నాకు తెలిసి ఇక మ్యాక్సిమం ఇంకో 1 వీక్లో మొత్తం హడావడి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక సార్ వాళ్ళు పిలవడం, కిట్ బాక్సులు తీసుకోవడం, అది కూడా ఈ మంత్ ఎండింగ్లో 25 సంథింగ్లో కిట్ బాక్సులు కూడా అన్నీ వస్తున్నాయని చెప్పేసి తెలిసింది. ఆల్రెడీ కొన్ని చోట్ల బుక్స్ కూడా వచ్చాయి, కిట్ బాక్సులు వచ్చాయి. ఇంకొన్ని చోట్ల అన్ని చోట్ల షిఫ్ట్ చేయాలి కదా, అవి అన్ని చోట్ల షిఫ్ట్ అనేది స్టార్ట్ చేయలే. కొన్ని అంబర్పేట, వరంగల్ కొన్ని చోట్ల అయితే షిఫ్టింగ్ అనేది వచ్చేసాయి, కొన్ని చోట్ల అయితే రాలేదు. అవి కూడా అయితే ఈ వారంలో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరైతే ఏం టెన్షన్ పడకండి, కూల్గా అయితే ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ.